ఈ మధ్య కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వార్తలనేవి చాలా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తి తిరుమల స్వామివారి సేవలకు సంబంధించి, అలానే విఐపి బ్రేక్ దర్శనాలకు సంబంధించి, అలాగే లడ్డూ ప్రసాదాలకు సంబంధించి ఇలాంటి వాటిల్లో గత ప్రభుత్వం భారీ స్థాయిలో అవకతవకలకు పాల్పడిందని, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అలాగే కొంతమంది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఈ సేవలకు సంబంధించినటువంటి వాటిని దుర్వినియోగం చేశారని, అంటే ఎక్కువ మందికి సిఫార్సు లేఖలు ఇవ్వటము, ఆ లేఖలకు సంబంధించి వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయటం, వారితో వీళ్ళు దర్శనానికి వెళ్ళినప్పుడు వీళ్ళతో పాటుగా ఒక 30 మంది 40 మందిని తీసుకువెళ్ళటం, మీకు విఐపి బ్రేక్ దర్శనం చేపిస్తామని చెప్పి వీళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేయటం, ఇలాంటి వాటికి పాల్పడ్డారనేవి చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అలాగే ఇప్పుడు డిఫరెంట్ డిస్టిక్స్ నుంచి ఇన్నాళ్ళు వార్తలు విన్నాం. అంటే వివిధ జిల్లాల నుంచి, చిత్తూరు జిల్లా నుంచి విన్నాము, నెల్లూరు జిల్లా నుంచి విన్నాము, ఇలా రకరకాలుగా విన్నాం. అయితే ఇప్పుడు గుంటూరు జిల్లా వంతు వచ్చింది. గుంటూరు ఎమ్మెల్సీ భరత్ మీద కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. తిరుమల శ్రీవారి తోమాల సేవకు సంబంధించి టికెట్లు అవకాశం కల్పిస్తాము అని చెప్పి ఒక్కొక్కరి దగ్గర నుంచి 3 లక్షల రూపాయల వరకు ఈయన వసూలు చేశారు అనేది ఈయన మీద ఉన్నటువంటి ఆరోపణలు. దీనికి సంబంధించి టీడీపీ నేత చిట్టిబాబు ఫిర్యాదు చేయగా ఈయన మీద స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదైంది. దీని మీద విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి.